హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వప్న ప్రవీణ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ ఎంత అవసరమో తెలుసుకుందాం అన్నమాట. ఈరోజు టాపిక్లో డైలీ మనము నిద్ర లేవగానే 1 గ్లాసు హీట్ వాటర్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం స్టార్ట్ చేసామంటే చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మొదటిగా వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అదేవిధంగా మన శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంటే ఒట్టి ఎక్సర్సైజ్ చేస్తే బరువు నియంత్రణలో ఉంటుందా అన్నది ఒక డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఉండదు. ఎందుకు ఉండదంటే ఫిజికల్ యాక్టివిటీతో పాటు క్యాలరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం బరువు పెరగాలన్నా తగ్గాలన్నా ఎక్కువగా క్యాలరీస్ మీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మన జీవన విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. డైలీ 30 నుంచి 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన కండరాలు బలంగా తయారవుతాయి. చాలామంది కండలు పెంచుకోవడం కోసం జిమ్కి వెళ్తారు కదా. ఈ ఎక్సర్సైజ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, కండలు బాగా మెరుగ్గా ఉండటానికి. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఒత్తిడి తగ్గుతుందన్నమాట. చాలామంది వ్యాయామం చేస్తూ ఉంటారు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి. అలాగే ఒత్తిడి తగ్గుతుంది, మంచి నిద్ర పడుతుంది. అంతేకాకుండా బీపీలు షుగర్లు నార్మల్లోకి వస్తాయి అన్నమాట. అంటే అవి తగ్గే ప్రమాదం అయితే ఉంటుంది, కానీ పూర్తిగా అయితే మాత్రం తగ్గించుకోలేము. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎంత మంచి ప్రోటీన్ మన బాడీకి ఇచ్చినా కూడా మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బాడీకి ఫిజికల్ యాక్టివిటీ కావాలి. మనమే ప్రోటీన్ ఇచ్చినప్పుడు అది ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మాత్రం బాడీ అనేది ప్రోటీన్ అబ్జర్వ్ చేసుకోదు. ప్రోటీన్ ఇస్తేనే, ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది ప్రోటీన్ని. ఇది నాకు ఒక కోచ్ నాకు ఇది గైడెన్స్ చేశారు. ఆ రోజు నుంచి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. నేను మంచి ప్రోటీన్ ఇస్తున్నాను కానీ నా మజిల్ గెయిన్ అవ్వట్లేదు. ఎందుకు గెయిన్ అవ్వట్లేదు అంటే నా బాడీకి కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లేనే నా మజిల్ గెయిన్ అవ్వటం లేదు. అది నా కోచ్ నాకు చెప్పినప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉన్నాను. మనం బరువు తగ్గే ప్రాసెస్లో బరువు తగ్గిన తర్వాత ఖచ్చితంగా బరువు తగ్గుతున్నామంటే మజిల్ కూడా గెయిన్ అవ్వాలి. మజిల్ గెయిన్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ అవుతారు. తగ్గే ప్రాసెస్లో మజిల్ని కూడా గెయిన్ చేసుకుంటే మళ్ళీ బరువు అనేది తిరిగి పెరగరనమాట. ఈ విధంగా ప్రతిరోజు మనము మంచి వాటి మన శరీరానికి సంబంధించినటువంటి మంచి విషయాలను నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వచ్చేటువంటి వీడియోల్ని మీరు మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుచున్నాను. దీనిని బట్టి మనం ప్రతిరోజు చిన్నగా నడవటము, వాకింగు, జాగింగు, స్విమ్మింగు, డ్యాన్సు, యోగా, స్కిప్పింగు ఇటువంటివన్నీ చేసుకుంటూ మన రోజువారీ పనుల్లాగానే దీన్ని కూడా ఒక భాగం చేసుకుంటూ మన జీవితంలో కనీసం ఒక 30 నుంచి 40 నిమిషాలు డైలీ ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి ఉండేలా చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటూ ఇదే విధంగా మనం మంచిగా బాడీ మీద శ్రద్ధ పెట్టి మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటూ మన కుటుంబ సభ్యులను కూడా ఆరోగ్యంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.